హా అక్షరము హరీషు, హర్షిత, హా అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వారు కర్కాటక రాశి వారికి 2026లో గృహయోగం ఏర్పడే పరిస్థితి ఉన్నది. కనీసం గృహము అపార్ట్మెంట్ అన్న ముగ్గు పోయడం అన్నా ఉంటుంది ఖచ్చితంగా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు 2025లో కూడా ఆగస్టు తర్వాత నుండి కన్యా రాశి వారికి గృహ యోగం అనేటువంటిది ఏర్పడింది. 2025 కన్యా రాశి వారు ప అక్షరంతో పేర్లు కలిగినటువంటి వారికి 2024, 25లో జరిగింది. 26లో కూడా కొంత బలం ఉంది, ముందుకు పోవచ్చు ఖచ్చితంగా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు రా అక్షరము శ్రీరామ్, రా, రి, రు, రే పేర్లు కలిగినటువంటి వారికి 2026లో కొంత బలం ఉంది. ఎందుకంటే రాజు, రంజిత్, ఎస్, ప్రమోద్, ప్రశాంత్, ప్రదీప్ వీరు ప్రయత్నాలు చేస్తే ఫలించుతవి. సో 2020 ఆగస్టు నుంచి 2022, 23 ఆగస్టు లోపు కూడా ఖా అక్షరము కోటేశు, కోటేశ్వరి, ఖా పేర్లతో ఇంగ్లీష్లో కే లెటర్తో మొదలయ్యేటువంటి వారు ఏమైనా ఈ సమయంలో స్థాన చలనాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ, గృహ యోగాలు కానీ, గృహం నిర్మించుకునే అవకాశాలు కానీ, ఏదైనా బిజినెస్ రిలేటెడ్ స్టార్టప్ కానీ మొదలైనటువంటి సందర్భాలు 2020 ఆగస్టు నుండి 2022, 23 ఆగస్టు లోపు. సూపర్. సో 2026లో ఇంకా చూసుకున్నట్టయితే మకర రాశి వారికి జరగబోతున్నది. ఇందులో జా అక్షరం పేర్లు జా, జే, జూ, జే పేర్లు కలిగినటువంటి వారు ఎస్ వీరికి ఏదన్నా ఒక గృహయోగం ఏర్పడే పరిస్థితి అయితే ఉన్నది ఖచ్చితంగా. ఇక లాస్ట్ మీనరాశి కొంచెం బలం ఉంది, పర్వాలేదు అనే విధంగా. ఇక ధనస్సు రాశి వారికి చేద్దామా అనే ఆలోచనలు ఉంటవి. ఇందులో బా, బి, బూ, బే అక్షరాలు వీరికి ఉంటది కానీ బలం తక్కువ ఉంది. కోయల వ్యక్తి ఇప్పుడు ఇన్ని చెప్పాం కదా, ఇదంతా ఏమిటంటే గోచారం. మరి గ్రహచారంలో వీరికి నచ్చినటువంటి గ్రహస్థితి నడుస్తున్న ఒకవేళ గురుచంద్రుల కలయిక ఉన్నా కూడా ఇది ఏమిటి అంటే మనకు గజకేసరి యోగం అంటారు. ఇందులో అద్భుతాలే జరుగుతాయి. వీరి జాతకరీత్యా ఉన్న యోగాలు ఏర్పడు. ఒకవేళ 4వ ఇంటి భావమో లేదా 12వ ఇంటి భావమో కొంత రన్ అయినా కూడా వీరికి తప్పకుండా గృహయోగం ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఏదున్నా జాతకం అనేటువంటి ఒక అల్టిమేట్ ఒక టార్చ్ మనకు, అది కరెంటు లేదు, టార్చ్ వేసుకొని ఏ విధంగా చూసుకొని వెళ్తామో ఆ విధమైనటువంటి అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. ఒక జాతకాన్ని మనము చెబుతున్నాము అన్న లైక్ అంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఇప్పుడు నేను అనేది ఏమిటి అంటే మీరు ఇందాక అన్నారు ఎంతో మంది ఉన్నారు మీ దగ్గరికి ఎందుకు అంటే ఒకటే చెప్తున్నాను నేను పాయింట్ ఇక్కడ. ఒక జాతకాన్ని మనము వారికి చెబుతున్నాము అంటే వారి జీవితంలో గడిచిన సందర్భాలను చెప్పగలగాలి, వారి వ్యక్తిగత జీవితం చెప్పగలగాలి, కనీసం వారికి సంబంధించినటువంటి ఒక ఛాలెంజ్ అనేటువంటిది మనం ఫేస్ చేయాలి అక్కడ. మొత్తం వారినే అడిగి వారినే చెప్పని వారికే కొంత మసాలా యాడ్ చేసి చెప్పేయడం కూడా ధర్మం కాదు. ఇక రియల్ ఎస్టేట్ రంగం, తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండబోతుంది? పెరుగుతుందా, తగ్గుతుందా? రియల్ ఎస్టేట్ విషయము ఇప్పుడు వద్దే వద్దు. దాని పరిస్థితి ఇంకో 3 సంవత్సరాల దాకా అంతే సంగతి. అంతే. గవర్నమెంట్ మారేదాకా పెద్దగా ఉండదు ప్రైస్. ఈ 2 గవర్నమెంట్లు మారాల్సిందే. అక్కడ ఏపీలో, ఇక్కడ తెలంగాణలో. పర్వాలేదు, అక్కడ నాట్ బ్యాడ్. పర్వాలేదు. ల్యాండ్కు సంబంధించినటువంటి రేట్లు పెరుగుతాయి 2027లో అక్కడ. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే ఎంటికలు ఉన్నటువంటి సిక ఎటు తిప్పిన సింగారమే అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. డబ్బులు ఉన్నటువంటి వారు ఏది కొన్నా ఏది అమ్మినా సింగారం. వారి పరిస్థితుల దృష్ట్యా డబ్బులున్న వారు చెప్పుకుంటారు, వారు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి పక్కన పెట్టుకుంటారు రేపటి కోసం. ఓ 2-3 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి పక్కన పెట్టుకుంటే రేపటి కాలంలో అది దగ్గర 20-30 కోట్లు అవుతుంది. అంతే కదా. ఒక 4-5 years వారు బ్లాక్ చేసి పెట్టుకున్నారు అక్కడ. సో తప్పకుండా ఉంటుంది పరిస్థితి. రైట్. పర్సనల్ విషయాలకు వస్తే అంటే రోజువారీ జనసామాన్యులు ఉన్న కష్టాలు. రైట్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళు కానీ ప్రేమలు కానీ ఎలా పెటాకులు అవుతున్నాయో చూస్తున్నాం మనం. ఇన్స్టంట్ మ్యారేజెస్, ఇన్స్టంట్ లవ్లు. అయితే మనం కోరుకున్న వ్యక్తి మనతోనే ఉండాలి అంటే ఏం చేయాలి? దానికి ఏమన్నా రెమెడీసా, ఏమన్నా కోరుకున్న వ్యక్తి కానీ మనల్ని కోరుకునే వ్యక్తి కానీ మనతో ఉండాలి అని అనుకుంటే ముందు మనకు యోగం ఉండాలి జాతకం. జాతకంలో మనకు ఒక యోగము ఆ వ్యక్తితో ఉండే యోగం ఉన్నది అని అనుకున్నట్టయితే మనం ముందుకు వెళ్ళొచ్చు. మరి అలాంటి యోగాన్ని ఎట్లా చూడాలి? జాతకాన్ని చూడాలి. జాతకం లేకుంటే ఎట్లా చూడాలి?
ఇవాళ రేపు 50 సంవత్సరాలు ఉన్నటువంటి అబ్బాయికి, అబ్బాయి అనకూడదు, ఆ వ్యక్తికి ఇది చెప్తున్నా. అనొచ్చులేండి, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఇంకా పెళ్లి చేసుకోలేదు, అబ్బాయిలే. అంటే నాకు వచ్చేటువంటి అంటే కొన్ని 25 ఏళ్ళ పాప కావాలి, మా దగ్గర పనిచేస్తుంది, ఆమె నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. సో ఇక ఈ మనకు 54 సంవత్సరాల తన ఉండే 54-55 సంవత్సరాలు ఉండేటువంటి వారికి 40 సంవత్సరాలు ఉండేటువంటి అమ్మాయి కావాలి, మా దగ్గర పనిచేస్తుంది లేదా మా దగ్గర ఉంటుంది, ఈ మనిషి మాకు వశీకరణ కావాలి. నేను ఒకటే చెప్తా, ధర్మబద్ధమైనటువంటిది మీరు నిజంగా ఇష్టపడ్డారు, ఇంట్లో ఒప్పుకోవట్లేదు, లేదా ఇంట్లో అంటే వాళ్ళ భార్య ఒప్పుకోవాలా, ఎవరు ఒప్పుకోవాలి? తల్లిదండ్రులు అంటే నిజంగా ఇష్టపడ్డారు అనుకున్నా, లేదా తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదనుకున్నా, లేదా ఇంకా వేరే ఉంటాయి కొన్ని ఇబ్బందులు. ఓకే, నిజంగానే అని నాకు అనిపించితే, అమ్మవారు ఓకే అనేటువంటి సమాధానం నాకు ఇస్తే తప్పకుండా వారికి నేను వితిన్ 41 to 3 months లోపు పని అయిపోతుంది, అంతే. ఆ విధంగా ఉంటుంది. సో ఏది ఏమైనా కొందరు పర్సనల్గా చేసుకోవాలి అని అనుకునేటువంటి పక్షంలో మీరేం చేస్తారు అంటే, కోరుకున్న వ్యక్తి తప్పకుండా మీ వద్ద ఉండాలి అని అనుకునేటువంటి క్రమంలో, అంటే మీతోనే ఉండాలి అని అనుకునేటువంటి క్రమంలో ఖచ్చితంగా కూడా లైక్ ఈ గాజు గ్లాస్ ఉంటుంది, గాజు గ్లాసులో కొంత వాటర్ పట్టుకోవాలి, పట్టుకుని ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం అనేటువంటి మంత్రాన్ని ఒక 1000 సార్లు జపం చేయాలి, లేదా 108 సార్లు జపం చేసి ఈ వాటర్ను మీరు వారికి తాగివ్వండి, ఎట్లనో ఒకట్లా. లేదా వాటర్ బాటిల్లో పోసుకొని వెళ్తారా, లేదా మీరు ఏ రకంగా మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. 46 రోజులు చేసినట్టయితే తప్పకుండా వారు మీపై మొగ్గు చూపే పరిస్థితి ఉంటుంది. అవునా? ఓకే, వశీకరణకి ఇదే వారు చేసుకోవాలి అని అనుకుంటే ఇంకా చాలా ఉన్నవి. ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.